మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు అక్టోబర్ 1 బుధవారం నెల ప్రారంభమయ్యే రోజు కాబట్టి ఈ రోజు వేప చెట్టు కనిపిస్తే ఈ ఒక్క మాట అనండి చాలు, లక్ష్మీదేవి లెక్కలేనంత ధనాన్ని మీ ఇంటికి పంపుతుందని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. వేప చెట్టు మనకు ఎక్కడ పడితే అక్కడే కనిపిస్తూనే ఉంటుంది. మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఎన్నో వృక్షాలను దైవ సమానంగా భావిస్తాము. ఆ విధంగా దైవ సమానంగా భావించిన వృక్షాలకు పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తూ ఉంటారు. మనం దేవతా వృక్షాలుగా భావించే వాటిల్లో వేప చెట్టు కూడా ఒకటని చెప్పుకోవచ్చు. వేప చెట్టును పురాతన కాలం నుంచి దైవ సమానంగా భావించి పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తూ ఉంటారు. మన పురాణ ఇతిహాసాల ప్రకారం వేప చెట్టును సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవిగా భావిస్తారు. గాలిని శుభ్రపరిచే గుణం వేపాకుకు కలదు. ఈ చెట్టును మిగతా చెట్ల కంటే ఎక్కువ ప్రాణవాయువును వదులుతుంది. వేప చెట్టు చాలా పవిత్రమైనది. వైద్యంలో దీని పాత్ర గురించి కౌటిల్యుడి అర్థశాస్త్రంలో వివరించారు. మన ప్రాచీన ఆయుర్వేదంలో కూడా వేప గురించి అనేక రుజువులు ఉన్నాయి. భూమి మీద అమృతం చుక్కలు పడితే అది వేప చెట్టుగా మొలిచిందని పురాణాలలో కథలుగా రాశారు. వేప చాలా విధాలుగా పనికి వస్తుంది కాబట్టి ఆర్యుల వైద్య దేవుడైన ధన్వంతరిగా వేపనే కొలుస్తారు. ఎవరైతే జీవితం మొత్తంలో ఒక్క వేప చెట్టును అయినా సరే నాటుతారో వాళ్ళు స్వర్గానికి తిన్నగా చేరుకుంటారని శాస్త్రం చెప్తోంది. ఆరోగ్యపరంగా వేప చాలా మేలు చేస్తోంది. అందుకే మన దేశంలో ఉగాది పండుగ రోజున వేప పువ్వును పచ్చడి చేసి తప్పక తింటూ ఉంటారు. సంవత్సరానికి ఒక్కసారైనా వేప పువ్వు తింటే చాలా ఆరోగ్యం కలుగుతుందన్న నమ్మకం ఈ అలవాటుగా మారింది. అశోక చక్రవర్తి చింత మధుక చెట్లతో పాటు రోడ్ల వెమ్మట నీడ కోసం వేప చెట్లను కూడా నాటించాడు. ఇప్పటికీ నీడ కోసం వేపను పెంచడానికి అందరూ ఇష్టపడతారు. వేప చెట్టు నుండి వచ్చే గాలి చాలా మంచిదని అందరూ నమ్ముతారు. ఇంతటి విశిష్టత కలిగిన వేప చెట్టు రేపు 1 తారీఖున మీకు కనిపిస్తే ఈ చిన్న పని చేయండి చాలు, మీకు నెలంతా ధనానికి ధాన్యానికి లోటు రాదు. నెలంతా మీరు ఏ పని చేసినా ఆ పనిలో విజయాన్ని సాధిస్తారు. ఇంట్లో కష్టాలు రాకుండా ఉంటాయి అని వేదశాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. అంతేకాదు 1 తారీఖున వేప చెట్టు కనిపిస్తే ఈ మాట అనటం వలన లక్ష్మీదేవి నెలంతా మీతో పాటే ఉంటుంది. నెలంతా మిమ్మల్ని కాపాడుతుంది. లక్షలు కాదు కోట్ల రూపాయల విలువైన సంపదలు వస్తాయి. ఇక మీకు తిరుగుండదు అని పెద్దలు అంటూ ఉన్నారు. మరి 1 తారీఖున వేప చెట్టు కనిపిస్తే ఏం చేయాలి? ఏ మాట అనుకుంటే నెలంతా లక్ష్మీదేవి మీతో పాటే ఉండిపోతుంది అనే విషయాన్ని వివరంగా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు కథను విందాం. కథ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ఒకానొకప్పుడు ఒక గ్రామంలో ఒక రైతు ఉన్నాడు. అతను పేదవాడు. ఆ రైతు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. చాలా కాలం గడిచినప్పటికీ వారికి పిల్లలు పుట్టలేదు. పిల్లల కోసం అతను మరొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. దేవుడి దయ వల్ల అతని చిన్న భార్యకు ఒక ఆడపిల్ల పుట్టింది. ఆ పాప చూడడానికి అందమైన దేవదూతలా కనిపించింది. రైతు ఆ పాపను అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు. ఆ చిన్నారికి మేఘన అని పేరు పెట్టాడు. మేఘన వచ్చి రాణి మాటలతో ముద్దుగా ఆ రైతును నాన్న అని పిలుస్తోంది. అతని పెద్ద భార్య దాన్ని సహించలేకపోయింది. మేఘన తల్లి ఇంట్లో అన్ని పనులు చేస్తుంది. రైతు అతని పెద్ద భార్య పొలంలో పనులు చేస్తారు. ఒకరోజు అతని చిన్న భార్య సరుకులు తీసుకురావడానికి బజారుకు వెళ్ళింది. రైతు పెద్ద భార్య పాప ఒక్కతే ఇంట్లో ఉందని తనను నాతో తీసుకువెళ్ళి జాగ్రత్తగా చూసుకుంటాను అని రైతుతో చెప్పి పాపను తీసుకుని పొలానికి వెళ్ళింది. ఇదే సరైన సమయంగా భావించి ఆ పాపను ఎలాగైనా వదిలించుకోవాలని అనుకుంది. వెంటనే పక్కనున్న అడవికి వెళ్ళి పాపను అక్కడ వదిలేసి తను ఇంటికి వెళ్ళిపోయింది. అడవి జంతువులు పాపను తినేస్తాయని ఆమె అనుకుంది. ప్రతి తల్లి అడవిలో పడవేసిన తర్వాత మేఘన భయంతో బాగా ఏడ్చింది. తన పిల్ల అవ్వటం వల్ల ఎక్కువ దూరం నడవలేకపోయింది. కొద్ది దూరం నడిచిన తర్వాత అడవిలో ఒక చోటుకు చేరుకుంది. అక్కడ ఒక చెట్టు మీద ఒక ఆడకోతి తన పిల్లలతో కలిసి నివసిస్తుంది. అదే చెట్టు కింద ఒక గుడిసె ఉంది. దాంట్లో ఒక సాధువు ఉండేవాడు. కానీ ప్రస్తుతం అతను ఆ గుడిసెలో లేడు. భిక్ష కోసం బయటకు వెళ్ళాడు.
ఆ ఆడకోతిని అతను పెంచుకుంటున్నాడు. ఆ కోతి మేఘనను చూసింది. ఆకలితో ఏడుస్తున్న పాప దగ్గరకు వెళ్ళి ఒక పండును తినిపించింది. తర్వాత ఆ కోతి మేఘనను ఎత్తుకుని ఆడించింది. ఇంతలో సాధువు ఇంటికి తిరిగి వచ్చాడు. కోతి దగ్గర ఉన్న పాపను చూశాడు. వెంటనే ఆ పాపను తీసుకొని తన ఇంట్లోకి వెళ్ళి నీ పేరేంటి అని అడిగాడు. కానీ మేఘన చిన్నపిల్ల అవటం వల్ల తన గురించి ఏమీ చెప్పలేకపోయింది. దీంతో ఆ పాప ముద్దుగా చాలా అందంగా ఉండటం వల్ల ఆ పాపకు సౌందర్య అని ఆ సాధువు పేరు పెట్టాడు. ఆ పాపను కూడా తనతో పెంచుకుంటున్నాడు. అక్కడే ఉన్న ఆడకోతి సౌందర్యను తన పిల్లలతో పాటు చూసుకుంటుంది. ఆ పాప కూడా కోతిని తన తల్లిగా భావించింది. తనకు 6 సంవత్సరాలు వచ్చాయి. ఇప్పుడు సౌందర్య ఆ సాధువును బాబా అని పిలుస్తుంది. సాధువు శివుడిని పూజిస్తున్నప్పుడు తను కూడా బాబా పక్కన కూర్చుని పూజ చేసేది. బాబా చెప్పిన మంత్రాలను నేర్చుకుంది. ఇప్పుడు తనకు 15 సంవత్సరాలు వచ్చాయి. సౌందర్య ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఇంకా అందంగా ఉంది. ఒకరోజు సాధువు సౌందర్యతో, తల్లి, నేను కొన్ని రోజులు ఇక్కడ ఉండటం లేదు. భిక్ష కోసం వేరొక ఊరికి వెళ్తున్నాను. అంతవరకు ఈ కోతి నిన్ను కాపాడుతుంది. నీకు అవసరమైనవన్నీ తెచ్చిపెడుతుంది. నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ గుడిసె నుండి బయటకు రాకు అని చెప్పి వెళ్ళిపోయాడు. అప్పటి నుండి సౌందర్య బాబా స్థానంలో కూర్చొని శివుడికి పూజ చేస్తుంది. ఆడకోతి దాని పిల్లలు చుట్టూ కూర్చుని ఆమె చదివే మంత్రాలను వింటూ ఉండేవారు. ఒకరోజు ఆహారం తయారు చేసిన తర్వాత సౌందర్య పూజ చేసుకుంటుంది. అప్పుడు ఒక కోతి పిల్ల ఆడుకుంటూ పొరపాటున ఆమె తయారు చేసిన ఆహారాన్ని కింద పడేసింది. దాంతో ఆమెకు కోపం వచ్చి, నువ్వు చాలా తప్పు చేశావు, నీ వల్ల ఆహారం అంతా నాశనమయ్యింది అని తిడుతూ ఆ కోతి పిల్లను చిన్నగా కొట్టింది. దీంతో దానికి కోపం వచ్చి అక్కడే ఉన్న నీళ్లను తీసుకుని వెలుగుతున్న పొయ్యిలో విసిరేసింది. దాంతో నిప్పు ఆరిపోయింది. మళ్ళీ భోజనం తయారు చేసుకునే అవకాశం లేకుండా పోయింది. ఆ పూటంతా ఆకలితోనే ఉన్నారు. సాయంత్రం సౌందర్య గుడిసె నుండి బయటకు వచ్చి ఏవైనా పండ్లు దొరుకుతాయేమోనని వెతికింది. కొంత దూరం వచ్చాక ఆమెకు ఇంకొక గుడిసె కనిపించింది. వెంటనే అక్కడికి వెళ్ళి ఆ ఇంట్లో ఉన్న ముసలావిడను జరిగిన విషయం చెప్పి నాకు కొంచెం నిప్పు ఇస్తారా అని అడిగింది. నిజానికి ఆ ముసలావిడ ఒక మంత్రగత్తె. ఆ ముసలావిడ పాపను చూసి ఆమె మనసులో, ఈ అమ్మాయి చాలా అందంగా ఉంది, తినడానికి చాలా రుచిగా ఉంటుంది, నేను మనుషులను తిని చాలా రోజులయ్యింది, ఈరోజు ఎలాగైనా ఈ అమ్మాయిని తినాలి, కొద్దిసేపు ఆగితే నా కొడుకు ఇంటికి వస్తాడు, అప్పటి వరకు ఏదో ఒకటి చేసి ఈ అమ్మాయిని ఇక్కడే ఉంచాలి అనుకుంది. అప్పుడు ఆమెతో ముసలావిడ, తప్పకుండా నీకు నిప్పు ఇస్తాను, కానీ నేను ముసలిదాన్ని అవ్వటం వల్ల నాకు ఓపిక లేదు, ఇక్కడ కొంచెం ధాన్యం ఉంది, దీన్ని దంచి పొడి చేసి ఇస్తావా అని ఆ పాపను అడిగింది. వెంటనే సౌందర్య దాన్ని దంచి పొడి చేసి ఇచ్చింది. అలా ఆ ముసలావిడ మరికొన్ని పనులు చెప్పి చేయించుకుంది. కాసేపటి తర్వాత సౌందర్య, నేను ఇప్పటికే వచ్చి చాలాసేపు అయ్యింది, మీకు మంటను ఇవ్వటం ఇష్టం లేకపోతే ఇవ్వకండి, నేను వెళ్ళిపోతాను అని చెప్పింది. అప్పుడు ఆ మహిళ, అలా ఎందుకు మాట్లాడుతున్నావు, నువ్వు నాకు చాలా నచ్చావు, నువ్వు చాలా మంచిదానివి, ఇదిగో తీసుకో అని చెప్పి మండుతున్న ఒక కర్రను ఇచ్చింది. అలాగే కొన్ని గింజలను ఇచ్చి వీటితో ఆడుకుంటూ ఇంటికి వెళ్ళు అని చెప్పింది. సంతోషంగా సౌందర్య ఆ గింజలను తీసుకొని ఆడుకుంటూ దారిలో చల్లుకుంటూ ఇంటికి వెళ్ళింది. ఆ మంత్రగత్తె ఆమె కొడుకు ఇంటికి వచ్చాక వాడిని తిట్టి ఆ గింజలను చూస్తూ వెళ్ళి ఆ అమ్మాయిని తీసుకుని రమ్మని చెప్పింది. ఇంకొక వైపు సౌందర్య తెచ్చుకున్న మంటను ఉపయోగించి భోజనాన్ని వండుకొని తిని నిద్రపోయింది. కాసేపటి తర్వాత ఆ మహిళ కొడుకు దారి కనిపెట్టి అక్కడికి వచ్చి గుడిసె తలుపును పగలగొట్టడానికి ప్రయత్నించాడు. వాడి చేతికి ఉన్న ఒక పెద్ద గోరు ఆ తలుపులో ఇరుక్కుంది. కానీ ఆ తలుపు చాలా బలంగా ఉండటం వల్ల పగలలేదు. దీంతో నిరాశగా తిరిగి వెళ్ళిపోయాడు. తెల్లారిన తర్వాత సౌందర్య తలుపు తెరిచింది. అప్పుడు అందులో ఇరుక్కున్న గోరు ఆమె అరచేతిలో గుచ్చుకున్నది. ఆమె నొప్పితో పెద్దగా అరిచింది. ఆ గోరులో ఉన్న విషం మెల్లిగా తన శరీరంలో వ్యాపించటం వల్ల స్పృహ తప్పి పడిపోయింది. తనతో ఉన్న కోతులు చాలా రకాలుగా ఆమెను లేపడానికి ప్రయత్నించాయి, కానీ ఆమె లేవలేదు. ఆ కోతులు ఆమె చుట్టూ కూర్చుని ఏడుస్తూ ఉన్నాయి. ఇంతలో అక్కడికి ఒక రాజు తన సైన్యంతో కలిసి వేటకు వచ్చాడు. ఆ గుడిసెను చూసి ఈరోజు ఇక్కడే ఉందామని అనుకున్నాడు.
లోపలికి వెళ్ళి చూడగా ఒక అందమైన అమ్మాయి పడిపోయి ఉండటం గమనించాడు. ఆమె చుట్టూ కోతులు కూర్చుని ఏడుస్తూ ఉన్నాయి. వెంటనే ఆమె దగ్గరకు వెళ్ళి చూశాడు రాజు. ఆమె ఇంకా బ్రతికే ఉంది అని తెలిసిన తర్వాత ఆమె అరచేతిలో ఒక గోరు గుచ్చుకొని ఉండటం చూశాడు. ఆ గోరు తీయగానే ఆమె లేచింది. అప్పుడు ఆమెను, నువ్వు ఎవరు? ఈ అడవిలో ఒంటరిగా ఏం చేస్తూ ఉన్నావు అని అడిగాడు రాజు. దానికి సౌందర్య, నేను ఒక బాబాతో కలిసి నివసిస్తూ ఉన్నాను అని తన గురించి అంతా కూడా ఆ రాజుకు చెప్పింది. అప్పుడు ఒక ఆడపిల్ల ఈ అడవిలో ఉండటం చాలా ప్రమాదం. నువ్వు నాతో పాటు నా రాజ్యం రా, నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్పి ఆ రాజు తనను అక్కడి నుండి తీసుకుని వెళ్ళిపోయాడు. ఆమె వెంటే కోతులు కూడా వచ్చాయి. ఆ అమ్మాయి అతనికి బాగా నచ్చింది. అతనికి అప్పటికే మరొక మహిళతో పెళ్లి జరిగింది. అయినా సౌందర్యను రెండవ పెళ్లి చేసుకున్నాడు. ఆమెను చాలా బాగా చూసుకున్నాడు. ఆమె పనులు చేసి పెట్టడానికి ఒక పని మనిషిని నియమించాడు. తన కోతులకు ఒక అందమైన గుడిసెను ఏర్పాటు చేశాడు. ఒకరోజు ఆ పని మనిషి సౌందర్యతో, అమ్మగారు, మహారాజు గారి పెద్ద భార్యతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆమె మీకు ఏదైనా చెడు చేసే అవకాశం ఉంది అని చెప్పింది. కానీ మహారాణి సౌందర్యతో చాలా మంచిగా నటిస్తూ ఆమెను నమ్మించింది. ఒకరోజు ఆమె సౌందర్యతో, నువ్వు చాలా అందంగా ఉన్నావు, ఒకసారి పక్కనే ఉన్న సరస్సు దగ్గరికి వెళ్ళి ఆ నీటిలో నిన్ను నువ్వు చూసుకుంటే నీ అందం నీకే అర్థమవుతుంది, పద నీకు చూపిస్తా అని చెప్పి సౌందర్యను సరస్సు దగ్గరకు తీసుకుని వెళ్ళింది. సౌందర్య ఆ సరస్సులో తన రూపాన్ని చూసుకుని ఎంతో మురిసిపోయింది. అప్పుడు మహారాణి ఆమెకు తెలియకుండా వెనుక నుండి ఆమెను సరస్సులోనికి తోసేసింది. ఆమెకు ఈత రాదు. అందువల్ల నీటిలో మునిగిపోయింది. సౌందర్య చనిపోయిందని సంతోషించి మహారాణి అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇదంతా కోతి చూసింది. మరోపక్క మహారాజు కోట అంతా వెతికినా సౌందర్య కనపడకపోవటంతో మహారాణి దగ్గరకు వెళ్ళి, నువ్వు ఆమెను ఏమైనా చేశావా అని అడిగాడు. అప్పుడు మహారాణి, నేనేమీ చేయలేదు, ఈ కోతి ఏమైనా చేసి ఉండొచ్చు, ఎందుకంటే ఎప్పుడూ ఆమెను వదలకుండా ఆమె వెంటే ఉంటుంది అని చెప్పింది. వెంటనే రాజు ఆ కోతిని బంధించమని ఆజ్ఞాపించాడు. ఒకరోజు రాజు బాధపడుతూ సరస్సు ఒడ్డున కూర్చుని ఉన్నాడు. అప్పుడు సరస్సులో ఒక అందమైన కలువ పువ్వు కనబడింది. దానిని చూస్తూ ఉంటే దానిలో అతనికి సౌందర్య ముఖం కనిపించింది. దీంతో ఆ రాజు ప్రతిరోజు అక్కడ కూర్చుని ఆ పువ్వును చూస్తూ గడిపేవాడు. అది నచ్చక మహారాణి ఒక సైనికుడితో రాజుకు తెలియకుండా ఆ పువ్వును వేర్లతో సహా పీకి వేయమని చెప్పింది. తర్వాత రోజు ఆ సరస్సు పక్కన ఒక మామిడి చెట్టు ప్రత్యక్షమైంది. అందమైన పువ్వులతో పండ్లతో ఉన్న ఆ చెట్టుకు ఒక మామిడి పండు కాసింది. అది మిగిలిన పండ్ల కంటే చాలా అందంగా ఉంది. దాన్ని చూడడానికి రాజ్యంలోని ప్రజలంతా వచ్చారు. మరోవైపు సౌందర్య అసలు తండ్రి అయిన రైతు అతని కూతురును తలుచుకుని బాధపడుతున్నాడు. ఒకరోజు అతని భార్య సరస్సులో నీటిని తాగడానికి వచ్చి ఆ చెట్టు కింద కూర్చుంది. ఆమె దగ్గర ఒక బుట్ట ఉంది. ఆ పెద్ద మామిడి పండు రాలి ఆ బుట్టలో పడింది. అమ్మో, ఇది రాజుగారి చెట్టు, ఇప్పుడు ఈ పండును నా బుట్టలో ఉండటం ఎవరైనా చూస్తే దీనిని నేను కోసాననే అనుకుంటారు అని భయపడుతూ వెంటనే తన చీర కొంగుతో ఆ బుట్టను కప్పి ఎవ్వరికీ కనబడకుండా ఇంటికి తీసుకువెళ్ళింది. తన భర్తకు జరిగిన విషయం చెప్పి సంతోషంగా ఆ బుట్టను తెరిచి చూపించింది. అప్పుడు ఆ బుట్టలో పండుకు బదులుగా ఒక అందమైన చిన్న పాప ఉంది. వెంటనే సంతోషంతో ఆ రైతు ఆ పాపను తీసుకుని మళ్ళీ మేఘన అని పేరు పెట్టి పెంచుకుంటున్నాడు. ఆమె కొద్ది సమయంలోనే మళ్ళీ యువతిగా మారిపోయింది. ఆమె ఎవరో కాదు, సౌందర్య. కొన్ని రోజుల తర్వాత భిక్ష కోసం వేరొక ఊరికి వెళ్లిన సాధువు తిరిగి తన గుడిసెకు వచ్చాడు. అక్కడ సౌందర్య లేకపోవటంతో వెతుక్కుంటూ మహారాజు దగ్గరకు వచ్చాడు. తన కూతురు గురించి మహారాజుకు చెప్పగా, నేను తనను పెళ్లి చేసుకున్నాను, కానీ ఇప్పుడు కొద్ది రోజులుగా తను కనబడటం లేదు, అసలు ఏం జరిగిందో నాకు అర్థం కావటం లేదు అని రాజు ఆ సాధువుతో చెప్పాడు. ఆమెకి ఏమీ జరగలేదు, తనకు ఎన్నో మంత్రతంత్రాలను నేర్పించానని, ఏదైనా ప్రమాదం వస్తే పువ్వు రూపంలోనూ పండు రూపంలోనూ మారి తప్పించుకుంటుంది అని చెప్పాడు. తను ఇప్పుడు ఎక్కడ ఉందో అని ఆయన తన దివ్య దృష్టితో చూడగా ఇప్పుడు ఆమె ఎక్కడ ఉందో ఆ సాధువుకు తెలిసింది. వెంటనే వారు ఆ రైతు ఇంటికి వెళ్ళారు. ఆ సాధువు రైతు ఇంట్లో ఉన్న ఆ పాపను చూసి గుర్తుపట్టాడు. కోతి ఆ పాప దగ్గరకు వెళ్ళగా మేఘన ఆ కోతిని చూసి జరిగిందంతా కూడా గుర్తు చేసుకుంది.
వెంటనే తన భర్త అయిన రాజును తనను తండ్రిలా పెంచిన సాధువును చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళి వారిని కౌగిలించుకుంది. జరిగిన విషయమంతా రాజుతో చెప్పింది. వెంటనే రాజు తన పెద్ద భార్యను శిక్షించమని సైన్యాన్ని ఆజ్ఞాపించాడు. వాళ్ళిద్దరూ మళ్ళీ కలిసి సంతోషంగా జీవించారు. ఇక వీడియోలోకి వస్తే, నెలంతా లక్ష్మీదేవి మీకు తోడుగా ఉండి మీకు సకల సంపదలను ప్రసాదించాలంటే 1వ తారీఖున వేప చెట్టు కనిపిస్తే ఈ ఒక్క మాట అనండి చాలు అని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఆ మాట ఏమిటి అంటే, సర్వబాధ వినిర్ముక్తో ధనధాన్య సుతాన్విత మనుష్యో మత్ ప్రసాదేన భవిష్యతి నా సంశయ ఓం. ఈ నెల ప్రారంభమయ్యే రోజు మీకు ఏ సమయంలో వేప చెట్టు కనిపించినా ఈ వేప చెట్టుకు పసుపుతో గుండ్రంగా సర్కిల్ గీసి ఆ సర్కిల్లో కుంకుమతో బొట్టు పెట్టి ఈ మంత్రాన్ని 11 సార్లు చదివితే లక్ష్మీదేవి నెలంతా మీతో పాటే ఉంటుంది. లక్ష్మీదేవి సుఖ సంతోషాలతో కూడిన భవిష్యత్తు వైపు మిమ్మల్ని నడిపిస్తుంది. ఒకవేళ మీకు వేప చెట్టు యాదృచ్ఛికంగా కనిపించకపోతే మీరే వేప చెట్టు దగ్గరకు వెళ్ళి పసుపు కుంకుమలు రాసి ఈ మంత్రాన్ని జపించినా నెలంతా మీకు కలిసి వస్తుంది. ఎందుకంటే వేప చెట్టు అనేది అతీత శక్తులను కలిగి ఉంటుంది. కలిగి ఉన్న చెట్టు కూడా అమ్మవారి స్వరూపం కూడా. కాబట్టి మీరు కూడా రేపు 1వ తారీఖున వేప చెట్టు కనిపిస్తే ఈ ఒక్క మాట అని లక్ష్మీదేవిని మీతో పాటే ఉంచుకుని సంతోషంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.